Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశం ఉంటే ఏ హీరోయిన్ అన్నా ఎగిరి గంతేస్తుంది. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది. వచ్చిన తరువాత ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది, పట్టలేని ఆనందానికి గురవుతుంది. అందులోని ఖాన్ల సరసన, కపూర్ బాయ్స్ సరసన ఛాన్స్ వస్తే ఏ భామ అస్సలు వదులుకోదు. కాదనకుండా ఎలాంటి సన్నివేశాలకైనా సై అంటుంది. కానీ ఈ బ్యూటీ మాత్రం అందుకు మినహాయింపు. ఎంత పెద్ద హీరో అయినా ఐ డోంట్ కేర్ అంటూ ముందుకెళ్తుందంట. ఇంతకీ ఎవరా భామ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆమె ఎవరో కాదు, శ్రద్ధా కపూర్. బాలీవుడ్లో అమ్మడి జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మడు ఆనతి కాలంలో స్టార్గా ఎదిగింది. బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటే నాయిక అని ప్రూవ్ చేసుకుంది. ఇటీవల రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. 100 కోట్ల రికార్డు వసూలతో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తాను బ్రాండ్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. కరీనా కపూర్, దీపికా పదుకొనె లాంటి స్టార్ భామలకే సాధ్యం కానిది అమ్మడు సాధించి చూపిస్తుంది. మరి ఈ సక్సెస్ల నుంచి పుట్టిన తగ్గింపా లేక అమ్మడి స్వభావం ఇంతేనా అన్నది తెలియదు. కానీ తాను ఎలాంటి సినిమాలు చేసినా అందులో తన పాత్ర ఎలా ఉంటుంది అన్నది మాత్రమే చూసుకుంటుందంట. తన పాత్రకు పూర్తి ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాకి సైన్ చేస్తుందంట. లేదంటే అందులో ఎంత పెద్ద స్టార్ అయినా నిర్మోహమాటంగా నో చెప్పేస్తుందంట. దర్శక నిర్మాతలు ఎంత కన్విన్స్ చేయాలని చూసినా అంగీకరించట్లేదంట. అలాంటి అవకాశాలు ఇప్పటికే చాలా వదులుకున్నట్లు చెప్పింది. 3 ఖాన్లతో ఒకేసారి పనిచేసే అవకాశం వచ్చినా నో చెప్పే విషయంలో తానెంత మాత్రం బాధపడను అంటుంది. హీరోయిన్గా ఎదగాలి అంటే ఎంచుకునే పాత్ర సవాల్ చేసేలా ఉండాలి అంటుంది. లేకపోతే అలాంటి పాత్రలు చేయడం శుద్ధ దండగా అంటుంది.